రేవంత్ రెడ్డి ఓ పక్క సీఎంగా తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందిస్తూనే మరోపక్క అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ పేరు వినబడేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. అయితే ఇందుకోసం మెగాస్టార్ చిరును కూడా సీఎం రేవంత్ ఇన్వైట్ చేయడం, చిరు వెళ్లి రేవంత్ రెడ్డి సమేతంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంటరీని చూడడం ఇప్పుడు తెలుగు 2 స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోసం స్విస్లోని దావోస్కు వెళ్లిన రేవంత్ రెడ్డికి చిరు కూడా స్విట్జర్లాండ్లో ఉన్నాడని తెలియడంతో ఆయన్ను కూడా సమ్మిట్కు ఇన్వైట్ చేశారు. ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని గౌరవిస్తూ సమ్మిట్కు హాజరైన చిరు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా ఆహ్వానించారు. తమ కుటుంబ సభ్యులతో పాటు మనవళ్లతో కలిసి మనశంకర వరప్రసాద్ గారు సినిమాను వీక్షించానని, సినిమాను ఎంతో ఆస్వాదించానని ముఖ్యమంత్రి చెప్పారు. సీఎం రేవంత్ పాలన చేస్తూనే పలు రంగాల్లోని ప్రముఖులతో కూడా సన్నిహితంగా ఉంటుంటారు. అందులో టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరుతో మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తున్నారు. చిరు కూడా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ ప్రభుత్వం నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ మేరకు దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు వెళ్లారు మెగాస్టార్ చిరు.